నైట్ వచ్చేసి పన్నీర్ ఫ్రైడ్ రైస్ టేస్టీగా. మీరు బయట ఫాస్ట్ ఫుడ్ కంటే నేను చేసేపు ఇలా చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, దానికి కావాల్సినవి వచ్చేసి ఆనియన్, కరివేపాకు, ఒక మిర్చి నేను యూజ్ చేస్తా. సో ఫస్ట్ వచ్చేసి పన్నీర్ కట్ చేసుకుందాం. ఇవి ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఇవి కట్ చేసుకుందాం. నేను వచ్చేసి చాలా చిన్నగా కట్ చేసుకుంటాను, అంటే ఎక్కువ కనిపిస్తాయి కదా బాగా తినొచ్చని. సో ఆనియన్, కరివేపాకు, మిర్చి, పన్నీర్ రెడీ. సో పన్నీర్కి మనకు కావాల్సినటువంటి మసాలాలు వచ్చేసి గరం మసాలా, కారము, పసుపు, ఉప్పు. సో నేను వచ్చేసి నా దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంది, దీంట్లో ఒక 10 మినిట్స్ పెడతాను. 10 మినిట్స్లో చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే మీ దగ్గర ఒక ప్యాన్ తీసుకొని మీకు ఇచ్చే 5 గ్రామ్స్లో ఒక 2 గ్రామ్స్ లేదా 3 గ్రామ్స్ ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫస్ట్ చూడండి, ఆన్ చేస్తున్నా. మెజర్ వచ్చేసి 10 మినిట్స్ తర్వాత మళ్ళీ వద్దాం. 10 మినిట్స్ పెట్టాను చూడండి. 10 మినిట్స్ తర్వాత ఇది కుక్ అయిన తర్వాత లైట్ ఆఫ్ అవుతుంది. ఆఫ్ అయిన తర్వాత మనం బయటికి, లైట్ ఆఫ్ అయింది, తీస్తున్నాను బయటికి. చూడండి, ఫుల్ ఫ్రై. చూడండి ఫ్రెండ్స్, నాకు ఇచ్చినటువంటి ఏదైతే ఆయిల్ మెజర్ ఇచ్చారో ఆఫ్టర్నూన్ 5 గ్రామ్స్, నైట్ 5 గ్రామ్స్. సో ఆల్రెడీ మనం పన్నీర్ కోసం ఒక 5 గ్రామ్స్ వాడాం కదా, ఇప్పుడు వచ్చేసి కుకింగ్ కోసం ఒక 5 గ్రామ్స్ యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ బాగా కొంచెం లైట్గా ఒక 20 to 50 గ్రామ్స్ మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే మాడిపోకుండా ఉంటుంది. సో నాకు వచ్చేసి డైట్లో 4 eggs ఉన్నాయి. ఈ 4 eggsని మనం పన్నీర్లో యాడ్ చేసుకున్నాం. చూడండి, ఇలా బాగా ఎగ్స్ అంతా బాగా చిన్న చిన్న పీసెస్ అయ్యేలాగా ఫస్ట్ బాగా కలుపుకోవాలి. కొంచెం మంట ఎక్కువ పెట్టుకొని తొందరగా అయిపోతుంది. ప్యాన్ మాడకుండా చూసుకోండి, ఎగ్ మాడకుండా చూసుకోండి. చూడండి, ఇలా అవ్వాలి ఎగ్ ఫుల్గా. ఒక 70% కుక్ అయిన తర్వాత పన్నీర్ యాడ్ చేద్దాం. చూడండి, అలా నేను నాకు ఇచ్చినటువంటి 100 గ్రామ్స్లో హాఫ్ను హాఫ్ తినేసాను. ఇప్పుడున్న హాఫ్ని వచ్చేసి మన పన్నీర్ ఫ్రైడ్ రైస్ యాడ్ చేసుకున్నాం. హ్యాండ్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే చిన్న చిన్నగా రావాలి కాబట్టి. గంట చేసినాం అనుకోండి పెద్దగా అవుతుంది. చూడండి, ఇలా ఆల్రెడీ మనం పన్నీర్లో మసాలా యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు రైస్లోకి కరెక్ట్గా ఎంతైతే సరిపోతుందో అంతే, తగినంత మాత్రం వేసుకోండి, ఎక్కువ వేసుకోండి. ఫస్ట్ వచ్చి పసుపు యాడ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి కారం. రాయలసీమ కాబట్టి కొంచెం కారం ఎక్కువ, ఎందుకంటే నేను ఆల్రెడీ మిర్చి యాడ్ చేసిన. ఇంకొంచెం కారం వేసాను, ఎందుకంటే మన రాయలసీమ కదా, పౌరుషం ఎక్కువ. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. సాల్ట్ ఎప్పుడైనా సరే కొంచెం తక్కువనే వేసుకో, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువ వేసినామంటే మళ్ళీ ఏం చేయలేదు, వేస్ట్ పడేయాల్సింది. నేను వచ్చేసి నాకు కొంచెం కుకింగ్ అలవాటు ఉంది కాబట్టి కరెక్ట్గా తగినంత వేసుకుంటున్నా. సో లాస్ట్ వచ్చేసి టేస్ట్ కోసం గరం మసాలా. గరం మసాలా చేసుకోవడం వల్ల నీకు టేస్టే మారిపోతుంది. ఆల్రెడీ మనం మసాలా యాడ్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి మసాలా అంతా మొత్తం రైస్కి, పన్నీర్కి, మనం వేసుకున్నటువంటి ఎగ్కి సరిపోయేలాగా కరెక్ట్గా కలుపుకోవాలి. జస్ట్ ఒక 1 minute to 2 minutes కలిపితే చాలు. ఇంకా పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది. ఆల్రెడీ మనది ఆల్మోస్ట్ అయిపోయింది. టేస్ట్ చెప్తే ఎలా ఉంది. ఓకే, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన పన్నీర్ వచ్చేసి తీసుకొని వచ్చాను. టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉందో. ఫుల్ బాగా వేడి మీద ఉంది. పర్ఫెక్ట్. ఇలాగే మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మర్చిపోకుండా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాని ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.